విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. సిఎంఆర్ విశాఖ అలీ 369 హూ ఇస్ ద కట్రవల్. బడిలో గంట, ఇంట్లో వంట, అలీ 369లో నవ్వుల పంట. మనకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సిఎంఆర్ విశాఖ అలీ 369 హూ ఇస్ ద కట్రవల్. ఈ రోజు మన గెస్టులు మధులిక అండ్ రాహుల్. ప్లీజ్ వెల్కమ్. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముతున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకుట్టగా, తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పులేదుగా. కంటు చీమ కుట్టినట్టు, ఎండ దెబ్బ కొట్టినట్టు, ముందు బాధ రెట్టినట్టు, ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముతున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. లెట్స్ వెల్కమ్ ప్రమోదిన్ అండ్ అరవింద్. బంగారం ఇచ్చుకో సింగారం, రెచ్చిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారో. సయ్యదో సయ్యారం సిద్ధమే వయ్యారం, అడ్డుకోనట్టు నగరు పీకము దుమారం. అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆగారం, నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం. నువ్వెట్టా కంటే అంటే చెయ్యి చిట్టా పుట్టాలేసేసి నితరమని హద్దులు తట్టి పెట్టే పందేరా. ఊపికు వీరుడా నారా కుమారుడా, నువ్వు వచ్చావంటే రెచ్చో రచ్చి పడుచు పాపటా. బంగారం ఇచ్చుకో సింగారం, రెచ్చిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారో. సయ్యదో సయ్యారం సిద్ధమే వయ్యారం, అడ్డుకోనట్టు నగరు పీకము దుమారం. లెట్స్ వెల్కమ్ పద్మిని అండ్ పాండు.
వెరీ గుడ్. మధులిక, రాహుల్, ప్రమోదిని, అరవింద్, పద్మిని, పండు. మధులిక ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? మాదంతా ఇదంతా పెద్ద టీమ్. ఓకే, ఇట్స్ ఎన్ ఓషియన్. అందరు దీపాలేనా? ఇంత దీపాలే, మొహాలు ఇంత బల్బు వెలుగుతూ ఉంటది. అదే తెలుస్తుంది, ఫేస్లో తెలుస్తుంది. అందుకే మీరు ఇప్పటి వరకు డల్ గా ఉన్నారు కదా, ఒకసారి మీరు కూడా బ్రైట్నెస్. అవును, యా, అంటే జనరల్గా స్విచ్ ఆన్ చేస్తాం. కాదు, దీపంలో నూనె ఎక్కువ ఉందనుకో, వెలుతురు ఎక్కువసేపు ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది. తగ్గిందనుకో ఆయిల్, అది అలా మెల్లిగా వెళ్తూ ఉంటుంది. వెళ్ళే టైంకి ఆయిల్ పోసారు, అందుకే నాకు కూడా వచ్చేసింది. సూపర్ సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్ మధులిక. థ్యాంక్ యూ. రాహుల్, హాయ్ సార్. హాయ్. మూవీస్ ఏం చేస్తున్నారు? అడగట్లేదు ఇంకా అందరు అదే. ప్రస్తుతం మూవీ ఏం చేయట్లేదండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ రాహుల్. థ్యాంక్ యూ సార్. ఓకే, అరవింద్. మహర్షిలని కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ అరవింద్. థ్యాంక్ యూ సో మచ్. ప్రమోదిని. ఈటీకి ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను ఓకే, అండ్ కన్నడలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. కన్నడలో. మీది కన్నడ. మదర్ టంగ్ కన్నడ? బెంగళూరు. హౌదు సార్. వెరీ గుడ్. డింపుల్. సేమ్ పించ్. అంటే అమ్మాయికి ఒక సింగిల్ పడుతుంది అంతే, నాకు డబల్. ఓకే, ఆల్ ది బెస్ట్ ప్రమోది. థ్యాంక్ యూ సార్. పండు. ఓకే, ఆల్ ది బెస్ట్. పద్మిని ఏం చేస్తున్నావు? సురేష్ ప్రొడక్షన్స్ ది భీమవరం బిల్లోడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ రబసాలో కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. జయలలిత గారు నేను యాంకరింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అవునా? ఓ, ఆల్ ది బెస్ట్ పద్మిని. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. పద్మిని, పండు మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను. పండు ఆడుతుంది, పద్మిని సపోర్ట్ చేస్తుంది. రండి ఇద్దరు. ఓకే, పద్మిని ఎవరు మీది? వైజాగ్. వైజాగ్లో ఇంతకుముందు అంటే సినిమాకి ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదాన్ని అక్కడ? ఫస్ట్ యాక్చువల్లీ నేను అక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ స్టేట్ వైడ్ వచ్చింది. ఫ్యాన్సీ స్కూల్లో అనమాట. స్కూల్లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఆల్ స్టేట్ వైడ్ వేసారు అనమాట. అప్పుడు ప్రైజెస్ తీసుకున్నప్పుడు అక్కడ మంత్రి గారు ఇలా యాడ్ చేస్తావా అని ఒకటి అడిగారు, గవర్నమెంట్ యాడ్. ఆ యాడ్ స్టార్ట్ అయింది. అలా జస్టిల్లో సీరియల్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయింది లైఫ్. జస్టిల్లో స్టార్టింగ్. ఓకే, సీరియల్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పండు, ఇంతకు ఏం పండు? మీరు ఏదనుకుంటారు? ఏదో నువ్వు చెప్పు ఒక పండు. పనస పండు. పనస పండు కూడా కదా, గుమ్మడి పండులా ఉన్నా. పండు అని ఎందుకు పెట్టుకున్నావు? జనరల్గా నీ పేరు? జనరల్ గా అయితే ప్రేమలత. ప్రేమలత. బా, ఎంత బాగుంది. ప్రేమలత. విందుగా ఉందా? బ్రహ్మాండంగా ఉంది. ఓకే, పండు అని ఇంట్లో పిలుస్తారా? ఇండస్ట్రీలో కూడా అలాగే అలవాటు? ఇండస్ట్రీలో కూడా అలాగే, ఇంట్లో కూడా అలాగే. అవును, పండు అని. మహేష్ బాబు సినిమా చూసిన కాడి నుంచి ఆ పండు కాదు కదా, ఎవ్వడు కొడితే అనేది కాదు. అలాగే డైలాగ్ చెప్తే కొంచెం దూరంగా ఉందామని. అదే ప్రేమలత అంటే. ఆల్ ది బెస్ట్ పండు. మూవీ నేమ్ ప్లీజ్. అందరి మొగుడు అసెంబ్లీ రౌడీ అల్లుడు గారు. ఓకేనా? రెడీయా మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తుంచి పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. గోపాల్. వెరీ గుడ్. ఇక కాదు, 6 పెట్టిన తర్వాత ఈ అమ్మాయి చీ అని వచ్చేస్తుంది. అమ్మాయి 2 పెట్టల 6 పెట్టింది అక్కడ. పెడితే బాగుంది కదా అని. ఓహో, అవునా? మరి ఆ ఛాన్స్ ఏదో నువ్వే తీసుకొచ్చు. పాప అమ్మాయి పరిగెట్టి 6 పెట్టిందని మామూలు విషయం కాదు. ఓకే, అల్లరి మొగుడు మీనా ఒక హీరోయిన్,
ఇంకో హీరోయిన్ రమ్యకృష్ణ, దాంట్లో మంచి క్యారెక్టర్ చేసిన కైకా సత్యనారాయణ గారు. అసెంబ్లీ రౌడీ డైరెక్టర్ బి గోపాల్ గారు, హీరోయిన్ దివ్య భారతి, అన్న బ్రహ్మానందం. 1 2 3 4 5 6,000 పాయింట్స్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. పద్మిని పండు 6,000 పాయింట్స్. వెరీ గుడ్. ప్రమోదిని అరవింద్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడుతున్నాను సార్. అవునా, రండి. ఎవరు మీది? బెంగళూరు. అవును సార్. ఓ, హైదరాబాద్ వచ్చి 2 years అయింది. 2 years అయిపోయింది. ఇప్పుడు మా హైదరాబాద్ వాళ్ళే మేము. మీ హైదరాబాదా? మేము హైదరాబాద్ వాళ్ళే. ఓ, మీరు హైదరాబాద్ వెళ్ళండి. మేము బెంగళూరు వెళ్తే మేము హైదరాబాద్ వాళ్ళు అంటారు, బెంగళూరు వాళ్ళు అంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, అరవింద్ మీదే ఊరు? వరంగల్ అండి. వరంగల్. ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? యాక్చువల్లీ మోడలింగ్ చేశాను నేను ఎక్కడ? ఢిల్లీలోనా? ఓకే. మావి వచ్చేసి అడ్వర్టైజింగ్ ఫోటోగ్రాఫర్. ఓకే, తన నుంచి అలా లాంచ్ అయ్యి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ నేమ్ ప్లీజ్. పాత సినిమా, పాత మూవీ అది. అదే అదే తెలిసిపోయింది గోరింట దీపం అయితే వచ్చింది. కాదు, అసలు గోరంత దీపం కనిపించగానే ఏంటి ఆటోమేటిక్గా అలా వచ్చేసింది. ఓ, ఆ పేరుకి మాకు చాలా కనెక్షన్ ఉంది చాలా కదా. కనెక్షన్స్ ఉన్నాయి కదా. కనెక్షన్స్ ఉన్నాయి కానీ రిలేషన్స్ అర్థం కావట్లేదు. ఓకే, గోరింత దీపం, గోరింటాకు, దేవత. ఓకేనా? ఓకే సార్. రెడీ? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా. బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం. సో run 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 put your hands up and say let's have some fun. అయితే ఏంటది? ఆమె చూస్తే మీకు ఎంత అనిపిస్తుంది ఏజ్? పెళ్ళి ఏంటిదా? ఏజ్ గురించి వాడు ఏమైనా అడిగారా? కాదు, ఏజ్ గురించి అడగదు అంత అంత ఫాస్ట్ వెళ్ళిందండి. అందుకే అంటున్నా నేను. మైనస్. పమ్మి అప్పుడు చెప్పు, ఏజ్ కాదు ముఖ్యం, ఇప్పటి వరకు కూడా ఇంత గ్లామరస్ గా ఉన్నానా లేదా అని అదేంటి మళ్ళీ ఏజ్ గురించి చెప్తున్నారు? ఏజ్ గురించి ఎందుకు సార్ ప్రాబ్లమ్? ఏ కుళ్ళకి మీకు ఎంతమంది పిల్లలండి? కాదు పమ్మి, నువ్వు అంత ఏజ్ వచ్చినా అందంగా ఉన్నావని కుళ్ళు. నువ్వు అంత ఏజ్ వచ్చినా అందంగా ఉన్నావని అది కరెక్ట్. పాప 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 కరెక్ట్. మాత్రం ఇంత పాప ఉందని చెప్తుందా? పాప ఈ సైజ్ లో ఉంది. అంతకంటే లేదు. ఏ సైజ్ లో? ఈ సైజ్ లో. పాప సైజ్ లో కాదే, హైట్ లో. అదే size లో కదా. నిజమే కదా, నిజం చెప్పినా కదా, నిజమే కదా చెప్పింది. కానీ పాప ఉన్నా కూడా ఈవిడికి మళ్ళీ పెళ్లి చూపులు పెడితే మాత్రం గ్యారంటీగా మళ్ళీ పెళ్ళి అవుద్దా? ఆ వాక్ ఇది ఇదే. ఓకే, గోరంత దీపం గ్రేట్ డైరెక్టర్ బాపు గారు, అన్న మోహన్ బాబు గారు, దాంట్లో హీరోయిన్ వాణిశ్రీ గారు, దేవత జయప్రద గారు. 1 2 3 4,000 పాయింట్స్. ప్రమోదిని వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రమోదిని అరవింద్ 4,000 పాయింట్స్. మధులిక రాహుల్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేనే. ఆ? రాహుల్ ఆడతారు, నేను సపోర్ట్ చేస్తాను. మధులిక సపోర్ట్ చేస్తారు. యా, నేను సపోర్ట్ చేస్తాను రాహుల్. అక్క పని చూసుకో. ఈ ఇద్దరు కూడా ఛాన్సెస్. రాహుల్ నేను మా ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఏం అవసరం లేదు, చేసుకో. చాలు చాలు. మీరు వెళ్ళండి. ఏ ఊరు మీది మధులిక? మాది హైదరాబాద్. మామూలుగా చెప్పచ్చు మాది హైదరాబాద్. ఓహో, లోకలా? గ్యారంటీగా ఏ అబ్బాయి కూడా అమ్మాయి చూడగలరు. ఎందుకంటే మామూలు కాదు, పుసుక్కని ఎక్కడ కొట్టేదో తెలియదు, టెన్షన్ పడిపోతుంటాడు. అందుకే చెప్పింది ఎవరంటే మాది హైదరాబాద్ అని అనగానే కూడా అంతే. అంతేనా? ఓకే, మీరు వైజాగ్ సార్. వైజాగ్. వైజాగ్.
వైజాగ్. అక్కడ ఉండాలి మ్యాచింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మూవీ నేమ్ ప్లీజ్. అలా మొదలైంది అష్టాచమ్మ పిల్ల జమీందార్. మూడిట్లో ఒకటే హీరో, ఇందులో ఎందులో పెట్టాలి? ఆ? మూడిట్లో ఒకటే హీరో, ఎందులో పెట్టాలి? అది మీరు డిసైడ్ చేసుకోండి. రెడీ హీరో హీరోయిన్ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. Sita Vita Sheila Mala Pere Yedena Ada Ure Yedena Amma Yentu Bumi De Asalule Kunke Kana Life is Sunna Chiro Giro Shirto Skirto We say they na A country dress I na I feast ani pinche beauty address Yet kada edurena Mechu Unaina Boom 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 ఈ పంపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం So run 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 Put your hands up and say let's have some fun వెరీ గుడ్, రండి. వీళ్ళు రానియలేదు, లేదు మీరు చాలా too much చేశారు. Next బాగుందండి. ఉంటుంది మీకు. అలా మొదలైంది మాత్రం అల్టిమేట్. దాంట్లో హీరోయిన్ నిత్యా మీనన్, తాగుబోతు రమేష్, డైరెక్టర్ నందిని రెడ్డి. ఓకే, సూపర్, ఫెంటాస్టిక్. పిల్ల జమీందార్ హీరో నాని. ఓకే, డైరెక్టర్ ఆయన కాదు, ఇంద్రగడ్డ మోహన్ కృష్ణ కాదు, డైరెక్టర్ ఈయన. ఆ పక్కన అష్టాచమ్మలో ఆయన కానీ పెట్టుంటే బాగుండేది. ఆ సినిమాకి డైరెక్టర్ ఆయన, పిల్ల జమీందార్ సినిమాకి డైరెక్టర్ ఈయన. ఈయన మీ చేతిలో ఉండిపోయారు, ఆయనేమో అక్కడ ఉండిపోయారు. వెరీ గుడ్. 1 2 3 ఓన్లీ జస్ట్ 4000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. మధులిక రాహుల్ 4000 పాయింట్స్. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. పద్మిని, పండు ఇద్దరండి. ఓకే, పండు ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం? అది సడన్ గా వచ్చింది అసలు, అంటే ఫొటోస్ ఇవ్వకుండా సడన్ గా ఆపర్చునిటీ వచ్చింది తెలిసిన వాళ్ళ ద్వారా. సో అలా ఫస్ట్ ఎంట్రన్స్ అది. దాని తర్వాత ఆల్బమ్ సాంగ్ చేశాను యాజ్ అ హీరోయిన్ గా, బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. చేసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. అంటే అవకాశం అంటే నీకు నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్ళా? నాకు నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు, అవకాశం నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. ఓకే, రైట్. సో తర్వాత మూవీస్ ఏమైనా ట్రై చేసావు? బ్రహ్మానందం గారితో ఒక మూవీ చేశాను, ఏది? మిస్టర్ నోకయ్య. మిస్టర్ నోకయ్య. ఓకే, పెట్రోల్ బంక్ సీన్, ఇదే ఫ్రాక్. రైట్, ఓకే. ఓకే, సో అలా వచ్చిందనమాట. నీకు ఎలా వచ్చింది ఫస్ట్? స్టార్టింగ్ సప్తగిరి సీరియల్, మాధురి సీరియల్ చేశాను హీరోయిన్ గా. ఫస్ట్ టైం నీకు చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా అనిపించింది? కొంచెం టెన్షన్ గా ఉంది. కెమెరా ఫేస్ చేయాలంటే స్టార్టింగ్ డైలాగ్ చెప్తే ఒక డైలాగ్ టేక్స్ ఎక్కువ తినేసేదాన్ని. సో స్వెట్టింగ్ వచ్చేసింది, చాలా టెన్షన్ గా ఉండేది. ఎవరైనా ఎదురుగా ఉంటే అందరూ బయటకు వెళ్ళిపోతే బాగుంది, నేను అక్కడ దాన్ని షూట్ చేయాలి. నువ్వే కెమెరా ఆన్ చేసుకుని నువ్వే చేస్తావు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక కలర్ బాల్ తెచ్చుకోమని ఉన్న చోట ఎత్తుకోమన్నారా? వావ్, నా ఫేవరెట్ కలర్. అవునా? ఎల్లో డర్టీ ఓకే, కాళ్ళు పైకి ఎత్తుకోండమ్మా. రెడీ, ఎల్లో ఇది మాత్రమే తీయాలి. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Dari
సూపర్. అది కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? అవునా? ఆ అమ్మాయికి లేదు టెన్షన్ కానీ ఈ అమ్మాయి టెన్షన్ వెళ్ళినప్పుడు అది వేస్తే అక్కడ వేస్తే వేస్తాను ఆల్రెడీ ఒకటి వేస్తా. ఇగో చూసా ఇప్పుడే ఫ్రెండ్ అన్నాను అప్పుడే వేసేసింది. 2 9 అలీగారు 18,000 పాయింట్స్ అందరా 9 వచ్చి 10 వస్తేనే అలా అంట. ఎప్పుడు పడితే అయితే అందరు చేతులు పెట్టండి. అది 1 2 3 డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓర ఓర గని నరవర జాగుమాని చెయ్ కలపర జత చేరి నేడు జతి జరుపర. ఈ ఐస్ అర్థంగా లేకపోతే ఒరిజినల్ అంట అంటే అలా మెయింటైన్ చేస్తుంటాడు అంతే. అవి అంతే కదా రియల్ ఒరిజినల్. జనరల్గా ఏంటంటే లెన్స్ పెట్టారేమో అనుకుంటారు అమ్మాయిలు, కొద్దిగా అందంగా ఉండటం కోసం లెన్స్ పెడుతుంటారు. కానీ తనకు న్యాచురల్గా ఫాదర్ మదర్ గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అరవింద్. థ్యాంక్ యూ సార్. ప్రమోదిని సార్. మీది బెంగళూరు కదా? అవును సార్. నీకు ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం? సార్ నేను ఎంట్రీ సినిమా నుంచి యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ 85లో ఫస్ట్ తవరుమని అని అబ్బాయి నాయుడు గారు నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పటి నుంచి ఒక 40 మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. బెస్ట్ అవార్డ్ అంతా తీసుకున్నా. తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఫ్రమ్ 96 కన్నడలోనే మూవీస్ చేశాను. తర్వాత మళ్ళీ టు సీరియల్. ఆ తర్వాత 2001లో కె రాఘవేంద్రరావు సార్ తెలుగులో మనోయజ్ఞం అన్న సీరియల్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో 3 ప్రాజెక్ట్స్ చేశాను అప్పుడు. ఈటీవీకే 3 ప్రాజెక్ట్ చేశాను. సమాంతర రేఖలు, శ్రీకృష్ణ కళ్యాణ లీల, మరి మనోయజ్ఞం. తర్వాత పెళ్లి అయింది, యుఎస్కి వెళ్ళిపోయాను. లాంగ్ గ్యాప్. మళ్ళీ దిస్ ఇస్ మై రీఎంట్రీ ఫ్రమ్ భార్యామణి. ఈజ్ ఇంటూ ఐటీ సార్. ఐటీలో పని చేస్తున్నాను. అవును. సాఫ్ట్గా ఉంటారా? హార్డ్వేర్గా ఉంటారు. ఓకే ప్రమోదిని, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక బాల్ తెచ్చుకోండి. గ్రీన్ పక్కబెట్టి చేట. థ్యాంక్ యూ చేట. మలయాళంలో చేట అన్న బ్రదర్. ఈ కలర్ మాత్రం తీయాలి, వేరే కలర్ తీయకూడదు, దీంట్లో వేయకూడదు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రెడీయా? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే, బాగా పోతారండి. చాలా కష్టపడ్డానే. 1 2 8 16,000 పాయింట్స్. ఓకే మధులి గారు, ఫస్ట్ నీకు ఎలా వచ్చింది అవకాశం? కెమెరా ఫేసింగ్ అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మేము డ్రామాస్ చేసేవాళ్ళము. రవీంద్ర భారతి అలా మేము నాటకాలు చేసేవాళ్ళం అనమాట. మా పెద్దమ్మ గారు ఉండేవాళ్ళు, నన్ను తీసుకెళ్ళేవాళ్ళు అనమాట డ్రామా చేయించడానికి. సో తర్వాత డాడీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు, మా తాతయ్య వాళ్ళు కూడా స్టేజ్ ఆర్టిస్ట్.
నా ఎంట్రీ ఎలా అంటే మా ఇంట్లో ఒక అతను రెంట్కున్నప్పుడు నేరాలు గూరాలు వచ్చేది కదా, అందులో ఎపిసోడ్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. సో ఆ ఒక ఎపిసోడ్ డైరెక్టర్ మా ఇంటి కింద రెంట్కుండేవాళ్ళం. సో నాకు 10th అయిపోయింది, నేను వాజ్ ఇన్ సమ్మర్ హాలిడేస్, ఇంట్లోనే ఉన్నప్పుడు తను చూసారన్నమాట. చూసి మీరు ఎందుకు యాక్టింగ్ చేయొద్దు అని అడిగారు. ఛాన్స్ వస్తే చేస్తాము, వై నాట్ అన్నాం. సో రాశి గారు ప్రొడక్షన్లో మూవీ చేశాను, మహారాజశ్రీ అని మూవీ చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ టు ద మూవీ ఫీల్డ్ నుంచి నేను వచ్చాను. సో అట్లాగా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాను, కెమెరాకి ఫేస్ చేశాను. బట్ నాకు పెద్ద భయం ఏమి అనిపించలేదు. అంటే ఆల్రెడీ డ్రామాస్ చేసాము అంటే అలా ఏం అనుకోలేదు, బట్ భయం అంటే ఏం అనిపించలేదు, నార్మల్ గా ఉంటుంది. సో అలాగా అవకాశం వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంట్రడక్షన్ చెప్పింది కదా హైదరాబాద్ లో. ఓకే రాహుల్ ఫస్ట్ ఫేస్ చేసింది ఇదే ఏది? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సార్. షార్ట్ ఫిల్మ్స్ ఒక ఫ్రెండ్ నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ డైరెక్టర్ అనమాట. ప్యాషన్ తనకి. హైదరాబాద్ వచ్చి ఒక నా చదువు మానేసి హైదరాబాద్ వచ్చాడు. సరే ఇది ఏం చేస్తున్నాడు బాబు అని చెప్పి ఒకసారి హైదరాబాద్ వచ్చాను ఆయన కలవడానికి. చూస్తే షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇస్తుంటే సరే నువ్వు చేద్దుగా అని చెప్పి, నాకు అప్పటిదాకా అసలు ఆ పిచ్చి లేదు, అది కల్పించాడు. రెండు షార్ట్ ఫిల్మ్ తీసి దాని పిచ్చి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇన్వెస్ట్ చేయడం, సినిమాలు తీసాను, 2 సినిమాలు చేశాను. యాక్ట్ చేశాను. లేదు, ఇన్వెస్ట్ చేసి యాక్ట్ చేశాను. దాని తర్వాత మధ్యలో ఒక 2 years గ్యాప్ మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయాను, ఐటీ జాబ్ చేసుకుని. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ లోకి దిగి, దాని తర్వాత నా ఫ్రెండ్ ఇప్పుడు చేస్తున్న డైరెక్టర్ నా ఫ్రెండ్ అనమాట. అంటే ముందు సీరియల్ చేశాడు, నేను ఈ సీరియల్ చేసుకోవడం బెటర్ అని నేను కూడా చేస్తాను అంటే, సరే దీంట్లో ఆల్రెడీ క్యాస్టింగ్ అయిపోయింది, సరే నేను లైట్ తీసుకుని అయిపోయింది. స్టార్ట్ అయ్యేటప్పుడు కాల్ చేశాడు అని చెప్పి చెయ్యాలి అది ఆ గడ్డం. అప్పుడు కరెక్ట్ ముందు ఒక 10 days బ్యాక్ ఇప్పుడు కలిసాను, ఆ గడ్డం అది చూసాడు, ఇలాగే ఉండాలి నా క్యారెక్టర్, నువ్వు అర్జెంట్గా వచ్చి స్టార్ట్ చేయాలి. రాహుల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక బాల్ తెచ్చుకోమైంది. Okay, come matching. Matching. Ready, start the music. ఓకే కార్డు పట్టుకోండి. 1 2 3 4 5 6 12,000 points. వెరీ గుడ్. ఎంత చేట పూర్తయ్యేసరికి పద్మిని పండు 24,000 points, ప్రమోదిని అరవింద్ 20,000 points, మధులిక రాహుల్ 16,000 points. ఓకే, ఇప్పుడు మనం 3rd రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. హాయ్ చెప్పండి దానికి. వెరీ గుడ్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు? జెంట్సా? అరవింద్ అంత మాట చెప్పిన తర్వాత అరవింద్ ఇప్పుడు వెళ్ళు. సీరియల్ మొగుడు వచ్చాడు, ఆ మొగుడు వచ్చి రెడీ అరవింద్? రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఏలా 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 ఏలా
నువ్వే జానా మాయల మునగాడే రాత్రి బూచోడే మంచు గడ్డని ఒక్కడు ఆవిరి చేశాడే. సూపర్ అరవింద్ థ్యాంక్ యూ బేబీ 4,000 పాయింట్స్ గెలుచుకున్నారు. సూపర్. ఓకే మరి నెక్స్ట్ మధు నీ సపోర్ట్ తీసుకుని సరే ఇగో బర్రెలు దూకే తోసేసిన బలవంతం ఇంకేముంది. రెడీ బేబీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. నెక్స్ట్ మధు ఓకే రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. కొండకాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా పడ్డ గిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా మాయల మునగాడే రాత్రి బూచోడే. వెరీ గుడ్ మధులిక 4,000 పాయింట్స్ గెలుచుకున్నా. వెరీ గుడ్ సూపర్. ఓకే మరి ఒకళ్ళు ఓడిపోయారు, ఇద్దరు గెలిచారు. వెరీ గుడ్. మరి దానికి బాయ్ చెప్పండి. బాయ్. వెరీ గుడ్. కాస్కోనం ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి పద్మిని పండు 24,000 పాయింట్స్, ప్రమోదిని అరవింద్ 24,000 పాయింట్స్, మధులిక రాహుల్ 20,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ అని పిలిచేదా? ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं खाना पीना नेरे बावा कड़पुके निद्रा गिद्रा आती नेरे कళ్ళకే जिंदगी हलालైంది రో प्यार में पड़िपोया मैं प्यार में पड़िपोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं
జిల్జిల్లాడే నడుమును చూస్తే దిల్లు మెర్ర లాగుతా రే ఓ పిల్ల తేరే ప్యార్ కోసం దేకెత్తున్నానే దిల్ దిల్ దడకే బుగ్గలు చూస్తే జిల్జిల్లాడే నడుమును చూస్తే దిల్లు మెర్ర లాగెత్తాంది రే ఓ పిల్ల తేరే ప్యార్ కోసం దేకేస్తున్నానే దేకుడు గీకుడు నక్కోజీ ప్యారు మాత్రం కర్లోజీ మే భీ నీతో ఇష్క్ చేస్తీ హూँ प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं खाना पीना नहीं रे बाबा कड़पुके निद्रा गिद्रा आती नहीं रे कళ్ళకే जिंदगी हलाल इंदिरो प्यार में टिकुम टिकुम ओ मियां तेरे प्यार में टिकुम टिकुम मैं నే ప్యార్ మే చోడ దియా ఈ అదే ఇది అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది. ఇంటికి వెళ్తే ఖానా పెడతారు, నిద్ర కూడా ఉంటుంది. నక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, జస్ట్ ఫ్లవర్ తో కొడితేనే అంత రియాక్షన్ కాదు. మామూలుగా ప్రతి షోలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ షోలో ఏంటంటే ఐటమ్ రాజా స్పెషాలిటీ అన్నమాట. ఇంత సక్సెస్ అయిందంటే మీ ఇన్వాల్వ్మెంట్ అందులో కారణం. మీ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాం మేము. అలా ఇటువైపు కనిపించకపోతే మేము ఇలా వచ్చి మరి ఇలా చూస్తాం. ఇప్పుడు అదే ఉంది ఇక్కడ. అయ్యో 5 క్వశ్చన్స్. ఓకే రెడీ. ఓహో, ఆయన డైలాగ్ వాడుతున్నారా? ఉన్న విషయం ఓకే రెడీ. ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా తన జానుని బుగ్గ మీద ఎన్నిసార్లు బుగ్గ మీద ఎన్నిసార్లు టచ్ చేశాడు, కొట్టాడు? 4 టైమ్స్. 4 టైమ్స్. షూర్. పద్మిని పండు దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. 3 టైమ్స్. 3 సార్లు. లో నుంచి ఒక 2 మాకు ఇచ్చేస్తే మీది 22,000 పాయింట్స్ పద్మిని పండు. సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా తలపాగలో ఎక్కువగా కనిపించే కలర్ ఏమిటి? అగైన్ పద్మిని పండు. నేను చెప్పునా? రెడ్ వైలెట్ అండ్ గోల్డ్. రెడ్ బాగా కనిపిస్తుంది. షూర్. రెడ్. కన్ఫర్మ్? పద్మిని పండు అగైన్ దట్ ఈస్ రైట్ ఆన్సర్. छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. పద్మిని పండు 24,000 పాయింట్స్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా తన జానుకి సెట్లో ఉన్న అదే చేశాడు. జానుకి మెడలో వేసిన హారాలు మీ మెడల నుంచి తీసి తన మెడలో వేశారు కదా 2 హారాలు. షూర్. కన్ఫర్మ్? ప్రమోదిని అరవింద్ నాకు దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. నేను చెప్పొచ్చా? చెప్పండి. తాజ్ మహల్ రాసిచ్చాడు. సెట్ లో ఉన్న అన్న లోపల మీరు తొందరపడ్డారు, లాగేశారు. అందుకే రాసి ఉన్నా ఏ ప్రాపర్ యాక్చువల్లీ ఏంటంటే సో మీది 24 లో నుంచి 2,000 మాకు ఇచ్చేస్తే మీది ప్రమోదిని అరవింద్ 22,000 పాయింట్స్. ఏంటంటే ఐటమ్ రాజా తన జానుకు సెట్ లో ఉన్న ఏ ప్రాపర్టీని రాసిచ్చాడు అన్నప్పుడు అమ్మాయికి వచ్చినప్పుడు రాసి దేకుడు గీకుడు నక్కోజీ ప్యారు మాత్రం కర్లోజీ మే భీ నీతో ఇష్క్ చేస్తీ హూँ. ఏ ఫోర్త్ క్వశ్చన్. ఈ పాట ఒరిజినల్ గా నటించిన హీరో ఎవరు?
మేము మంచు మనోజ్. షూర్. పద్మిని పండు, దట్ ఈస్ రైట్ ఆన్సర్. దిల్ దిల్ దడకే బుగ్గలు చూస్తే జిల్ జిల్లాడే నడుమునే చూస్తే దిల్లు మెర్ర లాగుతా రే ఓ పిల్ల తేరే ప్యార్ కోసం దేకెత్తున్నానే. పద్మిని పండు 26,000 పాయింట్స్. ఓకే, 5th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. ఐటమ్ రాజా తన మెడలో నుంచి ఎన్ని రెండు ఎన్ని హారాలు వేశారు? వేశారు. 2 హారాలు వేశాడు. 2 హారాలు వేశారు. అంటే ఆ 2 స్ట్రిప్ ఆఫ్ హారాలు వేశారు. ఒకటి వేశారు, దాంట్లో 2 ఉండింది. ఏదో ఒక దాని మీద ఫిక్స్ అవ్వండి. ఒకటి షూర్. Sure. ప్రమోదిని అరవింద్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. Madhulika Rahul 20,000 points, Pramodini Arvind 24,000 points, Padmini Pandu 26,000 points, CMR Visakha Ali 369 who is the Carter, the winner Carter Ali, Padmini Pandu. Okay, మీకు ఆల్ ది బెస్ట్. మీరు 26,000 పాయింట్స్ గెలుచుకున్నారు పద్మిని పండు, దానికి 9 టైమ్స్ ఎక్కువ. సో మీరు గెలుచుకున్నారు 2,34,000 రూపీస్. ఇద్దరు తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ ఖైర్.